Hey guys, welcome to AKS Telugu Vlogs. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో దేని గురించో. సో ఇంట్లో మనం బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను, అండ్ అది కూడా మైదా లేకుండా, దట్ గోధుమ పిండితో. సో చూసేద్దాం. అండ్ కృష్ణ ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? కృష్ణ అయితే మిషన్ ఇంపాసిబుల్ మూవీకి అయితే వెళ్ళాడు. వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందో కనుక్కుందాం. అంటిల్ దెన్ వాచ్. సో మనం బ్రెడ్ తయారు చేయాలి అంటే ముందుగా మనం పిండి ఎంత కావాలి అనేది కొలుతూ ఉంటుంది కదా. సో నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. మనం బ్రెడ్ చేయాలి అంటే ముందుగా 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుందాం. 1 గ్లాస్ వామ్ మిల్క్ తీసుకోవాలి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. సో ఇప్పుడు ఈ గోరువెచ్చటి పాలల్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ పౌడర్ వేసుకోవాలి, అండ్ దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్. ఇలా మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ అలా దీన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇందులో మనం పిండి వేసుకుందాం. సో నేను 1 గ్లాస్ పాలు పోసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ పిండి అయితే వేయాలి. అంటే ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కరెక్ట్ క్వాంటిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే మనం బటర్ ఆర్ ఆయిల్ మన ఇష్టం. సో 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. బటర్ వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను బటర్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఇలాగే ఒక 10 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. అండ్ మోస్ట్లీ ఇందులో మనకైతే పాలకి తగ్గట్టు పిండి వేసాం కాబట్టి మోస్ట్లీ వాటర్ అవసరం ఉండదు. ఇలా కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా, మనం ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉంటాం కదా, సో అది నార్మల్ అయిపోతుంది అనమాట. నేను చూపిస్తాను మీకు ఎలా అవుతుందో. నేనైతే ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, కొంచెం కంఫర్టబుల్గా మిక్స్ చేయొచ్చని. ఇలాగే 10 మినిట్స్ దీన్ని కలుపుతూ ఉండాలి. అంటే చేయి మామూలుగా నవ్వట్లేదు అసలు. కావాలంటే ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి మధ్యలో నాలాగా. సో చూస్తున్నారా, 10 మినిట్స్ తర్వాత ఇలా అయ్యింది డో. ఫస్ట్ ఎలా ఉండే స్టిక్కీగా, అండ్ ఇప్పుడు ఎలా అయింది చూడండి. 10 మినిట్స్ దీన్ని ఇలా చేస్తూ ఉండగా ఇలా అయ్యింది మన పిండి. అండ్ ఇప్పుడు మనం ఒక 1 అవర్ పాటు సేమ్ ఇందులోనే పెట్టేసి ఒక 1 అవర్ స్టోర్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో. ఒక 1 అవర్ తర్వాత డబుల్ సైజ్లో అవుద్ది. కృష్ణ అయితే వచ్చేసిండు, మూవీ ఎలా ఉందో కనుక్కుందాం. నేను వ్లాగ్ చేస్తున్నా. సో మూవీ ఎలా ఉంది? హలో, హాయ్ గాయ్స్. మూవీ పర్లేదు, బాగానే ఉంది. 1 టైం వాచ్. అవునా? నన్ను వదిలేసి ఒక్కడివే వెళ్ళిపోయావు. నువ్వే కదా రాలేదు రమ్మా. పర్లేదు, బాగా 1 టైం వాచబుల్. కాకపోతే థియేటర్లు చూస్తే ఆ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ మంచిగా అనిపిస్తాయి. ఓకే. సో ఇంకా నేను వెయిట్ చేస్తున్న 1 అవర్ అయితే అయిపోవస్తుంది. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా ఎంత డబుల్ అయ్యిందో. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 మినిట్స్ అలా మంచిగా కలిపేసుకొని అప్పుడు మనం ఇంకా బ్రెడ్కి రెడీ చేసుకుందాం. నేనైతే బ్రెడ్ ఇందులో తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలాంటి షేప్లో ఉన్నదైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఆయిల్తోని గ్రీస్ చేసుకుందాం. మనం కాసేపు పిండిని అలా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని చాలా టైట్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి బ్రెడ్ మంచిగా వస్తుంది. ఇలా రోల్ చేసుకున్నాక ఇందులో పెట్టేసుకుందాం. ఇందులో షిఫ్ట్ చేసిన తర్వాత ఈ పాలు ఉన్నాయి కదా, పాలతో ఇట్లా బ్రష్ చేసుకోవాలి. అండ్ పాలు వామ్గా ఉండొద్దు, చల్లగా ఉండాలి. బ్రెడ్ చేసుకోవడానికి కుక్కర్లో చేసుకోవచ్చు, అండ్ ఇలాంటి వెజిల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ కుక్కర్లో చేసుకుంటే మనం ఇలాంటి స్టాండ్ పెట్టేసి దాన్ని ఒక 25 మినిట్స్ వాచర్ ఇంకా విజిల్ తీసేసి పెట్టేసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద. కాకపోతే నేను కుక్కర్లో నాకు ఈ బాక్స్ పట్టదనమాట, అందుకోసమని నేను ఈ గిన్నెలో చేస్తున్నాను. సో గిన్నెలో ఫస్ట్ ఒక లేయర్ సాల్ట్ వేసుకుందాము కింద. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టేసుకొని దీన్ని ఒక 4 to 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. గైస్ నేను చెప్పడం మర్చిపోయాను. సో మనం బ్రెడ్ని ఈ బాక్స్లో పెట్టుకున్నాక కూడా ఒక 20 మినిట్స్ ఇలా ఉంచాలన్నమాట. అండ్ ఇది మళ్ళీ డబుల్ అవుతుంది, చూసారా ఎలా అయిందో. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఒక 4 to 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి. దీన్ని మనం 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాలి. ఫైనల్గా మనం ఒక 25 మినిట్స్ వెయిట్ చేసాం కదా, అండ్ ఇప్పుడు చూద్దాం మన బ్రెడ్ ఎలా అయ్యిందో.
మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా మన బ్రెడ్ ఎలా ఉందో, సౌండ్ ఎలా వస్తుందో వింటున్నారా? మంచిగా బేక్ అయింది. చూస్తున్నారు కదా మన బ్రెడ్ ఎంత బాగుందో, ఫ్లఫీగా మెత్తగా. కాకపోతే ఇలా చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చాయి, అంత పర్ఫెక్ట్గా రాకున్నా. ఓకే, సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఫైనలీ బ్రెడ్ స్లైసెస్ అయ్యాక ఇలా ఉంది. అండ్ దీని స్టోరేజ్ వచ్చేసి 2 to 3 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకా 2 days ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ ఇంట్లో చేసిన సాటిస్ఫాక్షన్ అయితే బయట నుంచి కొన్నా కూడా ఉండదు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక చెప్పండి కమెంట్స్లో.